రాయలసీమ గొంతు ఎండిపోతోంది. దశాబ్దాల కలైన సాగునీటి ప్రాజెక్టులు నేడు రాజకీయ స్వార్థానికి బలైపోతున్నాయి. నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో శరవేగంగా సాగిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం బ్రేకులు వేయడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం పనులు నిలిపివేయడం కాదు, సీమ రైతాంగం వెన్నుపోటు పొడవడమేనని మేధావులు మండిపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న సత్సంబంధాల కోసమో లేక పాత కేసుల భయమో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాకట్టు పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం నీటిని అడ్డగోలుగా వాడుకుంటున్న ఏపీ ప్రభుత్వం మౌనం వహించడం వెనుక చీకటి ఒప్పందాలు ఉన్నాయని అనుమానాలు బలపడుతున్నాయి. ప్రాజెక్టుల నిలిపివేత, గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీమ ఎత్తిపోతల పథకం ద్వారా వరద నీటిని ఒడిసిపట్టి రాయలసీమను రక్షించాలనుకుంటే జగన్కు మంచి పేరొస్తుందనే ఆశయంతో ఆ పనులను పక్కన పెట్టారని రైతులు ఆవేదన చెందుతున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు, కాలువల ఆధునికీకరణ పనులకు ప్రస్తుతం చంద్రగ్రహణం పడుతుంది. ఈ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తడం లేదు. సీమ కరువు తీర్చే కొందో ప్రాజెక్టు పనులు కూడా అటకెక్కాయి. ఓట్లకు కోట్లు వంటి కేసుల నుంచి తప్పించుకోవడానికి కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను బాబు నీరుగారుస్తున్నారని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2014-19 మధ్యకాలంలో నీళ్లు అందక పంటలు ఎండుతుంటే చూస్తూ ఊరుకున్న చంద్రబాబు ఇప్పుడు మళ్లీ అదే దుస్థితిని తీసుకొస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమను రత్నాల సీమగా మార్చే ప్రయత్నాలకు అడ్డుపడుతున్న బాబు తీరును ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏపీ హక్కులను కాపాడడంలో విఫలమైతే సీమ ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు.